ఓం వాగ్నే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సత్యవిక్రమాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది శ్రీరామనవమి రోజు వీడియో. ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా కూడా ఈ వీడియోలో అనేది చూపించాను. మన గడప అనేది ఎప్పుడు కూడా శుభ్రంగా అనేది ఉండాలి. ప్రతి పండుగలప్పుడు, ఫ్రైడే అప్పుడు, వారానికి ఒక్కసారైనా మీకు వీలుంటే ఇట్లా ఒక్కసారి కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటే వారం అంతా చూడడానికి ఎంతో బాగుంటుంది. ఇంకా పండుగలప్పుడు అంటే మనం ఇంకా మంచిగా ద్వారాన్ని ఏంటంటే కడుక్కొని పసుపు బొట్లు అనేవి పెట్టుకొని ఇట్లా అందంగా అనేది ముగ్గులు వేసుకుంటే చూడడానికి ఎంతో బాగుంటుంది. లక్ష్మీ కళ కూడా ఉంటుంది. చూడగానే గడప చూడగానే అబ్బా చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ గడప నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. వారానికి ఒక్కసారైనా ఇట్లా పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి డైలీ అంటే కుదరదు కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇట్లా పెట్టుకుంటే రోజు మనం బయటికి వెళ్ళేటప్పుడు ద్వారాన్ని చూసి వెళ్ళేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. పండగలప్పుడు అనేది గడప కడుక్కొని బొట్లు పెట్టుకొని ద్వార పూజ అనేది మనం చేసుకుంటాం కదా. ఇట్లా ఇంటి బయట ఫస్ట్ గుమ్మానికి మనకి ఇంటికి పెరట్లో ఉంటుంది కదా, పెరటి గుమ్మానికి కూడా రెండు వైపులా కూడా పసుపు అనేది రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. ఒక గడపకు పెట్టుకొని ఒక గడపకి వదిలేవద్దు, రెండు గడపలకి పెట్టుకోవాలి. ఎందుకంటే మొదటి ద్వారం నుంచి లక్ష్మీదేవి వస్తుంది, రెండో ద్వారం నుంచి దరిద్ర దేవత వస్తుంది అని అంటారు కదా. అయినా రెండు ద్వారాలకి ముగ్గులు అనేవి మనం పెట్టుకుంటేనే ఇల్లు కూడా ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ఒక చిన్న ముగ్గు ఇంటి కళనే మార్చేస్తుంది. అదే ఇంటి ముంగట ముగ్గు లేకుండా ఉంటే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంటుందని నా ఫీలింగు. కాబట్టి ఈ పండుగ రోజులు ఏంటంటే మంచిగా ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు కమలం ముగ్గు అంటే చాలా ఇష్టం కదా. ద్వారం మీద కూడా కమలం ముగ్గు పెట్టుకుంటాను, కాకపోతే ఈసారి వేరేగా వేద్దామని వేసాను. కింద అనేది కమలం ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను. ఇట్లా జేగూరు పొడితో రాసుకొని కమలం ముగ్గు అనేది పెట్టుకుంటే చూడడానికి ఎంత బాగుంటుందంటే మనం దీపాలు పెట్టుకొని చూస్తే చాలా అందంగా నిండుగా అనేది కనిపిస్తుంది. దీపాలు వెలుగుతూ ఉంటే ఆ కాంతి మధ్యలో ఎంత బాగుంటాయంటే కమలం ముగ్గు అక్కడే లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా ఇది చెరపాలని అనిపించదు, అంతే అందంగా ఉంటుంది. జేగూరు పెట్టి మనం ముగ్గు పిండితో అనేది వేసుకుంటాం కదా. చిన్నపిల్లలుండి తొక్కేస్తే చెప్పలేము, తొక్కకుండా ఉంటే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ డే కూడా చెరపాలని అనిపించదు. ఇక్కడ ఇంటి ముంగట ఇట్లా పసుపు రాసుకొని పద్మ ముగ్గు అనేది వేసుకుంటున్నాను. నా ఫస్ట్ వీడియోస్ నుంచి మీరు చూసే ఉంటారు. పద్మ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టము. అది మన సాంప్రదాయం కూడా. పద్మ ముగ్గు అనేది చాలా మంచిది అని అంటారు. ఇట్లా పసుపు రాసి అలుక్కొని ముగ్గు పిండితో అనేది పద్మ ముగ్గు అనేది వేసుకొని ఆ మధ్యలంతా మళ్ళీ జేగూరు పొడితో ఇట్లా పద్మ ముగ్గు అనేది వేసుకుంటే చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందంటే చాలా చాలా బాగుండేది. ఆ రోజు డే అంతా ముగ్గు చూస్తూనే ఉన్నాము. చాలా బాగా వచ్చింది ముగ్గు అనేది. అక్కడ కమలాలు చుట్టూ పద్మం చుట్టూ కమలాలు వేసుకోవడం వల్ల ఇంకా మంచి లుక్ అనేది ముగ్గుకు అనేది వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. కమలం ముగ్గు అంటే నాకు ఇష్టం కాబట్టి పద్మ ముగ్గు చుట్టూ ఇట్లా కమలాలు అనేవి వేసుకున్నాను.
సింపుల్గా తక్కువ టైంలో హడావుడి లేకుండా వేసుకోవాలంటే ఇట్లా వేసుకుంటే అందంగా అనేది కనిపిస్తుంది. వాటి మధ్యలో కమలాల మధ్యలో పద్మం మధ్యలో మనం పసుపు కుంకుమ కలర్లో రంగులు ఉంటాయి కదా, అవి వేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగుంది కదా, లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నారు అన్నట్టుగా అంత అందంగా కనిపిస్తుంది. మీకు కూడా ముగ్గు నచ్చిందా లేదో కింద కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. డే అంతా ముగ్గు చూస్తూ ఉండాలనిపించింది. గడప దగ్గర దీపాలు పెట్టుకుంటే ఆ ముగ్గు దీపాలు అబ్బా చూడడానికి మాటల్లో చెప్పలేము. అంత బాగుంది, అంత అందంగా ఉంది. మాకు గడప ముంగట కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది కదా బాల్కనీలోన, నేను బాల్కనీలో కూడా రోజు అనేది ముగ్గులు పెట్టుకుంటాను. ఇక్కడ కూడా కమల ముగ్గు అనేది వేస్తున్నాను, కాకపోతే ఇక్కడ చాక్ పీస్తో వేస్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, తొక్కేస్తారు ముగ్గు పిండి అయితే మొత్తానికి అయిపోతుందని. ఒక ద్వారం ముంగటే ముగ్గు పిండితో పెట్టుకొని మిగతా దగ్గరలో అన్ని దగ్గరలో కూడా చాక్ పీస్తో వేసుకుంటాను. ఇక్కడ అనేది 5 చుక్కలు 5 వరుసలు. ఇక్కడ కూడా చిన్న ఫ్లవర్ వచ్చి కమలాల ముగ్గు అనేది వస్తుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అది మనము చాక్ పీస్తో వేస్తున్నాం కదా, తడిగా ఉండడం అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఆరిపోయినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ముగ్గు అనేది. చాలా బాగుంది. నేను ముగ్గంతా వేసుకొని చూపిస్తున్నాను. ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం వల్ల ఎంత ఇంటికి ఒక కళ అనేది వస్తుంది. ఇంటి నుండి బయట నుండి ఇంటి లోపలికి వచ్చేసరికి మంచి ఫీల్ అనేది ఉంటుంది. అక్కడ కొన్ని మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు అన్నీ పెట్టుకుంటే చాలా అందంగా అనేది కనిపిస్తుంది. ఇంటికి కూడా చాలా మంచిది. ఆ ముగ్గులు గీతల్లో కూడా మనం వేరేగా ఎక్సర్సైజులు ఏం చేయక్కర్లేదు. పొద్దున ఈ ముగ్గులు వేసుకోవడం వల్ల ఒక ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కదులుతూ ఉంటాయి కదా, కనుక మనకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ నా ముగ్గులు పెట్టుకోవడము స్నానం చేసేయడము అన్నీ అయిపోయింది. రెడీ అయిపోయి ఇగో గడప దగ్గర దీపాలు పెట్టుకోవడం కోసము బొట్లు పెట్టుకుంటున్నాను. ఇట్లా ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇట్లా దీపాలకి బొట్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒత్తులు అనేవి 3 లేదా 2 వేసుకొని గడప దగ్గర అనేది దీపం పెట్టుకోవాలి. గడప పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఏకహారతితోనే దీపాలు అనేవి పెట్టుకుంటే చాలా మంచిది. అగ్గిపుల్లతోని వెలిగించొద్దు అంటున్నారు. లేదంటే అగరబత్తులతో కూడా వెలిగించవచ్చు. లేదంటే ఇట్లా ఏకహారతితోని, ఏకహారతి అంటే ఒకటే ఒత్తి వేసుకొని వెలిగించుకోవాలి. అదే మనం ఇంట్లో దీపారాధన చేసిన ద్వారం దగ్గర చేసిన 2 లేదా 3 ఒత్తులను వేసుకోవడం మంచిది. గడప దగ్గర దీపాలు పెట్టుకోవడం వల్ల చాలా మనసుకి మంచిగా అనిపిస్తుంది. బయట నుండి చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. నేను అనేది మొన్న గుడిమల్కాపూర్ వెళ్ళాం కదా, అక్కడ అనేది అరటి దవలు అనేది తీసుకున్నాము. అక్కడ 2 ఇయ్యట్లేదు, అట్లా అని 4 తీసుకున్నాము. ఇట్లా గడప ముంగట ఒక 2 అరటి దవలు పెట్టుకొని రాముల వారి దగ్గర ఒక 2 అరటి దవలు పెట్టుకోవడం కోసమని పెట్టుకున్నాము. చూడండి, అరటి దవలు పెట్టుకొని అక్కడ దీపం పెట్టుకోవడం వల్ల ఎంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటే ఆ రోజంతా అలానే చూస్తూ ఉండిపోవాలి అని అనిపించింది. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి గడప ముంగట కూర్చున్నారేమో అన్న అంత అందంగా ఉంది. ఇట్లా దీపం అనేది ఏకహారతికి ముట్టించుకొని మనం ఏంటంటే దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్నాక పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. అప్పుడు మంగళకరమైన దీపం అవుతుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఫ్రైడే పూజ రోజు అప్పుడు ఏ పూజలప్పుడైనా సరే నిత్య దీపారాధన అయినా సరే మనం దీపం పెట్టుకున్నాక పసుపు కుంకుమ అక్షింతలు కానీ ఒక పువ్వు కానీ పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ద్వారంకు కూడా ధూపం అనేది ఇస్తున్నాను. ధూపం ఇచ్చుకుంటే అయిపోతుంది. ద్వార పూజ అనేది నాదైతే కంప్లీట్ అయిపోయింది. పండగలప్పుడు కానీ ఫ్రైడే అప్పుడు కానీ ఇట్లా ద్వారం దగ్గర దీపాలు పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. డైలీ అంటే ఎలా పెట్టుకోము, వారానికి ఒక్కసారైనా అట్లా పెట్టుకోవడం చాలా అంటే చాలా మంచిది.
ఇక ఇంట్లో అయితే నేను ఇట్లా రాముల వారిని ఫోటో పెట్టి కూర్చోబెట్టుకోవడానికి కానీ పీటను ఏంటంటే శుభ్రం చేసుకున్నాను. అక్కడ గోపంచకం వేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ నేను శుద్ధి చేసుకున్నాను. ఒక పద్మ ముగ్గు అనేది పెట్టుకొని పీఠం పెట్టుకోవాలి. ఇట్లా అనేది గోమూత్రంతో కానీ గోమయం అంటారు కదా, ఆవు పేడ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవు పేడతో కానీ ఇట్లా అలికి శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గు పెట్టి పీఠం పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. కానీ సిటీలో ఒక్కొక్కసారి ఆవు పేడ అనేది దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు కదా. గోశాలకు వెళ్తే ఇస్తారు ఒక్కొక్కసారి, కానీ మనకి సాధ్యం అవుతుంది, సాధ్యం కాదు. అందుకోసమే గోమూత్రంలోనే కొంచెం చిటికెడంత పసుపు వేసుకొని శుభ్రం చేసుకోవడం వల్ల శుద్ధి అయిపోతుంది. పీఠం పైన కూడా కొంచెం పసుపు రాసుకొని ఇట్లా పద్మ ముగ్గు అనేది వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ రాముల వారి ఫోటోను కూడా ఒక తడి వస్త్రంతో తుడుచుకొని తర్వాత పొడి వస్త్రంతో తుడుచుకొని గంధం బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను. మనము పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు బుధవారం పడ్డది కాబట్టి నేను ఫోటో అనేది శుద్ధి చేసుకుంటున్నాను. ఫొటోస్ అన్నిటిని కూడాను మామూలుగా లక్షవారం శుక్రవారం అంటే లక్షవారం అంటే గురువారం అని అంటారు కదా, గురువారం శుక్రవారం ఫొటోస్ తుడవద్దని అంటారు. కానీ పండగలప్పుడైతే పర్వదినాలప్పుడు తుడుచుకోవచ్చు అని చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కింద కామెంట్ చేయండి, మీకు కూడా తెలిసినట్టుంటే. ఇక్కడైతే నేను దీపపు కుందులు పూజకి ఏమేమి కావాలో అన్నీ కూడా తోమేసి ఒక పొడి బట్టతో అనేది తుడిసి పెట్టుకున్నాను. ఎందుకంటే అలా తుడిసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీపపు కుందులు మనకి సాయంకాలం వరకు ఈవినింగ్ వరకు ఉన్న రేపు మార్నింగ్ వరకు ఉన్న అంతే కలగా అంతే అందంగా కనిపిస్తాయి. లేదు అంటే మనం తడి నీళ్ళతో అలా పెట్టేసినామంటే వాటి మీద మరకలనే వచ్చి దీపపు కుందు అసలు అందమే పోతుంది. ఇట్లా నేను పూజ పెట్టుకుంటాం కదా, హారతి ఇచ్చుకునేది గంటకి అన్నిటికి కూడా గంధం బొట్లు పెట్టుకుంటున్నాను. పూజ సామాన్లు అనేవి ఉంటాయి కదా, అన్నీ పెట్టుకొని ఇలా ఒక్క దగ్గర పెట్టుకుంటే మనకి పూజకి ఏమేమి కావాలో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. తొందరగా చేసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడే పెట్టుకుంటామంటే ఒకటి తోముకుంటాము, ఒకటి తోముకోము. వెంట చేయాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది. అన్నీ కూడా ఒక్కసారి పెట్టుకొని ఇట్లా అనేవి ఒక బట్టతో తుడిచి పెట్టుకుంటే మనకు పూజ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ అరటి పిలకలు మేము గుడిమల్కాపూర్ నుంచి తెచ్చుకున్నాం కదా, కడుతున్నాను. చూడండి, 2 అరటి పిలకలు కట్టంగానే అక్కడ సీతమ్మ తల్లి శ్రీరాముల వారు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ మా వారు దీపారాధన కూడా చేస్తున్నారు. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హరిదా నమామి అవతారం దాతారం సర్వం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యం. హనుమానంజనాసు సర్జనవే సర్వజాస్తి గంధమత్సవే భగవతి హరవే మునగ్న త్రిభువన మూర్తి కల్పిస్తే మహాముందే పద్మాగ్రం కృష్ణం సౌభాగ్యం భాగ్యం అస్తభ్యాభే వ్రతమునిగం పుష్టం భక్త విశ్వపదాయ బ్రహ్మచర్యం పరశమం శంకరుత్తం సదాశివే. ఏ పూజ అయినా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడితోనే స్టార్ట్ అవుతుంది కనుక ఒక తమలపాకు మీద కొంచెం పసుపు వేసుకొని పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకోవాలని మనసులో అనుకుంటూ ఫస్ట్ గణపతి పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఎరిపక్షింతలు అంటే గణపతికి చాలా ప్రీతి కనుక 2 ఎరిపక్షింతలు వేసుకొని బెల్లం ముక్క అనేది నైవేద్యంగా సమర్పించుకోవాలి. తర్వాత మన రాముల వారికి మనకు వచ్చే శ్లోకాలతో మన భక్తి శ్రద్ధలతో అనేది పూజ చేసుకోవాలి. అక్కడ చామంతి పూలు దండ వేయంగాన సీతమ్మ తల్లి శ్రీరాముల వారు ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఆ దండ నేనే కట్టుకున్నాను. గుడిమల్కాపూర్ నుంచి తెచ్చుకున్నాం కదా పూలు అనేవి, చాలా పెద్ద పెద్ద పూలు, చాలా అందంగా ఉంది దండ అనేది. నైవేద్యాలు అనేది ఒక్కొక్కటి సీతమ్మ తల్లికి శ్రీరాముల వారికి చూపిస్తూ నైవేద్యం సమర్పయామి అని అనుకుంటున్నాము. పానకము, వడపప్పు, చలివిడి, పరమాన్నము,
నైవేద్యాలు అనేవి రాముల వారికి చాలా ఇష్టం కదా పానకం వడపప్పు అంటే. అందుకోసమే నేను కూడా పానకం వడపప్పు చలివిడి పరమాన్నం చేసుకున్నాము. ఇక పళ్ళు అంటే మన శక్తి కొద్దీ ఎన్ని పళ్ళైనా ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. 5 రకాలు కానీ 3 రకాలు కానీ 7 రకాలు కానీ 9 రకాలు కానీ 11 రకాలు కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చు. రాముల వారికి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మామిడి పళ్ళు కూడా దొరుకుతున్నాయి. దీపం సమర్పయామి ధూపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అని అనుకుంటూ మనసులోన మనం పెట్టే నైవేద్యాలతో మీద నీళ్ళు అనేవి ఇలా చిలకరించుకోవాలి. చిలకరించుకొని ఒక దండం పెట్టుకోవాలి. మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మనం మన శక్తి కొద్దీ ఏవైతే పెట్టుకుంటున్నామో అవి స్వీకరించు తండ్రి అని పెట్టుకోవాలి. ఇక్కడ మా కొబ్బరికాయ కొట్టుకోవడం కూడా అయిపోయింది. కొబ్బరికాయకి అనేవి ఇట్లా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ స్వామివారి పూజకి ఆ స్వామివారికి ఏదైతే అవసరం ఉంటుందో అన్నీ దొరికినాయి. మాకు కమలాలు కూడా చాలా మంచివి తాజాగా ఉన్నవి దొరికినాయి. ఒక్క కమలం పువ్వు పెట్టంగానే రాముల వారు సీతమ్మ తల్లి ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అంత అందంగా కనిపిస్తున్నారు. అది మాటల్లో చెప్పలేము. ప్రసన్నం వామాకారుడు సీతాకమలమిల్లోచనం నీలదాభం నానక దీప్తమురట జటామణలం రామచంద్రం అధస్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిశం ఏకమక్షరపుషం మహాపాదకనాశం పాదు నాగత్వం నీలోత్వశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణ వేదం జటామకుడు మండితం శాశీతో బాలబాణం నక్షం జనంతకం సులీలీయ జగత్పాతం మాభూతమద రామరక్షం పడి ప్రజ్ఞ పాపగ్ని సర్వకామద శిరోమే రాగం వల్ల శివరాత్మజ కౌశల్య మా పాప నేను డెకరేషన్ అనేది చేస్తున్నాము. పూలతోని బంతిపూ దండలతో అనేది సింపుల్ గా అనేది డెకరేషన్ చేసుకున్నాము. అది బాగుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ అనేది చేసుకుంటున్నాము. ఓం రామభద్రాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జితమిత్రాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శరణాతత్పరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం వాలి ప్రమదాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. వృతధారాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సదా హర్మదాశ్రితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం కౌశలేయాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం కరధ్వంసినే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం హర కోదండ ఖండనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం సప్తతాళ ప్రదేత్రే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం శ్రీరామాయ నమః. జామదగ్ధ మహాదర్శనాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం తాతకాంతకాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం వేదాంత సారాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం శ్రీరామాయ నమః.
ఓం దూషణ త్రిశూలహంత్రే నమః ఓం శ్రీరామాయ నమః ఓం త్రిమూర్తియే నమః ఓం శ్రీరామాయ నమః ఓం త్రిగుణాత్మకాయ నమః ఓం శ్రీరామాయ నమః విక్రమాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః ఓం శ్రీరామాయ నమః ఓం పుణ్య చారిత్ర కీర్తనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం త్రిలోక రక్షకాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం ధన్య ఓం శ్రీరామాయ నమః ఓం ధన్యకారణ్యకర్తనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాల్యా శాప శమనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం పితృభక్తాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం జితేంద్రాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం సర్వదేవాదిదేవాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మృతవానార్ దేవనాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం మాయా మారిజహంత్రే నమః ఓం శ్రీరామాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం అష్టోత్తర శతనామావళి పూజ అనేది పూర్తయిపోయింది. మొత్తం ఇట్లా అందరం కలిసి పూజ చేసుకున్నాము. చాలా మంచిగా అనేది పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు హారతి అనేది ఇచ్చుకుందాం. రాములు వారిది మంగళ హారతి పాట అనేది ఉంటుంది కదా, ఆ పాట పెట్టుకొని హారతి అనేది ఇచ్చుకుంటున్నాము. కొంచెం పచ్చకర్పూరము, కొంచెం హారతి కర్పూరం అనేది వేసుకొని హారతి అనేది ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చినాక అందరం కూడా హారతి అనేది తీసుకున్నాము. అంతసేపు గంట మోగిస్తూ కరటాల ధ్వని అంటారు కదా, అట్లా మనం ఏంటంటే చప్పట్లతో అనేది భజనలా చేస్తే మంచిది. రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథరనందన రామ 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 దశముఖ మర్దన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖ మర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథరక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 అనాథరక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 దశరథనందన రామ 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 దశముఖమర్దన రామ 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 జయ రామ రామ. అందరం కలిసి అలా కూర్చొని భజన చేస్తూ ఆ స్వామివారిని అట్లా చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా. ఆ అనుభూతిని అనేది మాటల్లో చెప్పలేము. స్వామివారు సీతమ్మ తల్లి చూడండి ఎంత చక్కగా తులసి దళాలు ఆ పూలు మధ్యలో ఎంత బాగున్నారు కదా. విమోచన రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ 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 అనాథరక్షక రామ 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 ఆపద్బాంధవ రామ
ఇక్కడ రాముల వారి పూజ అనేది మాది పూర్తయిపోయింది. ఇక్కడ రామకోటి రాసుకుంటూ పిల్లలతోని కొద్దిసేపు రామ భజన అనేది చేసుకున్నాము. మా వారికి డ్యూటీకి టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక్కడ అదే రోజు రాత్ర రాముల వారిది వేడుక అనేది చాలా అంగరంగ వైభవంగా అనేది చేసుకున్నారు. మా ఇంటి ముంగటనే ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ప్రతి పండగ కూడా చాలా బాగా చేస్తారు. గణేష్ పూజ అవని, దేవి నవరాత్రులు అవని, రాముల వారి పూజ అవని, ఏ పూజలైనా బాగా చేస్తారు. ఇక్కడ డీజే సాంగ్స్ పెట్టుకుంటూ కోలాటం అనేది ఆడుతున్నారు. ఆ స్వామివారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదం మీ మీద, మా మీద, అందరి మీద ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకొక 10 మందికి అనేది చేరువవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. ఇంకా ముందు మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.